పీపీపీ విధానంతో పేదలకి కార్పొరేట్ వైద్య సేవలు అదనంగా 220 మెడికల్ సీట్లు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం వల్ల రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు ఇవి. 2 ఏళ్లలోనే అదనంగా మరో 1750 మెడికల్ సీట్లు కూడా పీపీపీ విధానం వల్ల రాబోతున్నాయి. పీపీపీ విధానంలో ఫీజులు, రిజర్వేషన్లు ప్రభుత్వ విధానంలోనే కొనసాగుతాయి, ప్రభుత్వ ఆజమాయిషీలోనే కొనసాగుతాయి. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విధానం కంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే పీపీపీ విధానం వల్లే మెడికల్ సీట్లు కూడా అదనంగా రాబోతున్నాయి. ప్రజలకు కూడా అదనపు మేలు జరగబోతా ఉంది. రాష్ట్ర విద్యార్థులకి అదనంగా 220 సీట్లు వస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 110 సీట్లు పేద మధ్యతరగతి విద్యార్థులకి అదనంగా పెరుగుతాయి. అలాగే 2 ఏళ్లలోనే 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తయి 1750 మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు త్వరగా పొందుతారు. జగన్ రెడ్డి చేసినట్టు చేస్తే ఈ 1750 సీట్లు పొందాలంటే కనీసం 15 ఏళ్ళు ఎదురు చూడాలి. పీపీపీ విధానంలో నిర్మించే ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్య సేవలు పేదలు పొందుతారు. రిజర్వేషన్లు, ఫీజులకు ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయి. ఎలుకలను పట్టగలగడం ముఖ్యం కానీ అది నల్ల పిల్ల తెల్ల పిల్ల అనేది ముఖ్యం కాదు. 1995, 2004 మధ్య చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించారు. అందువల్లనే నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో 18, ప్రైవేట్ రంగంలో 18, మొత్తం 36 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో నడుస్తున్నాయి. దీనివల్ల పేద విద్యార్థులు ఎక్కువ మంది డాక్టర్లు కాగలిగారు. రాష్ట్రంలో వైద్యుల కొరత ఎక్కువ కాకుండా ఉండేందుకు దోహదపడింది. కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడితే వైద్యుల కొరత తీవ్రంగా ఉండేది. అలాగే నేడు ప్రతి 4 ఎన్ఆర్ఐలలో ఒకరు తెలుగువారు ఉన్నారంటే అందుకు కారణం ఆనాడు చంద్రబాబు అమలు చేసిన హైబ్రిడ్ విధానమే కారణం. విదేశాల్లో ఉద్యోగాలు పొందిన మన డాక్టర్లు, ఇంజనీర్లు వేల కోట్లు తమ తల్లిదండ్రులకు, తోబుట్టువులకు పంపిస్తున్నారు. కొందరు విదేశాల్లో డబ్బు సంపాదించి మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి వేలాది ఉద్యోగాలు కల్పించారు. ఇదంతా చంద్రబాబు హైబ్రిడ్ విధానాల వల్లే సాధ్యమైంది. చైనా, వియత్నాం హైబ్రిడ్ విధానాలు అమలు చేసి ఆ దేశాలు సంపన్న దేశాలుగా అభివృద్ధి అయ్యాయి. నార్త్ కొరియా, క్యూబా పిడివాదంతో హైబ్రిడ్ విధానాలు అవలంబించినందున వెనకబడిపోయాయి. జగన్ విధానం రెంటికి చెడ్డ రేవడిగా ఉంది. 2014, 2019 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15% కేంద్ర కోటా పోగా మిగిలిన అన్ని మెడికల్ సీట్లు ప్రభుత్వ కోటాలోనే ఉండేవి. 10,000 రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోయేది. ఈ విధానాన్ని జగన్ మారుస్తూ జీవో 107, 108, 133 విడుదల చేసి 50% మెడికల్ సీట్లు ప్రైవేటుకు కేటాయించాడు. ఫీజులు కూడా భారీగా పెంచాడు. సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీకి 12 లక్షల రూపాయలు పెంచారు. ఎన్ఆర్ఐ కేటగిరీ ఫీజు 20 లక్షలకు పెంచారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సగం సీట్లు ప్రైవేటుకు కేటాయించింది జగన్ రెడ్డి ప్రభుత్వమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదు. మెడికల్ కాలేజీల సీట్లు ప్రైవేటీకరించిన జగన్ రెడ్డి నేడు కార్చేది మొసలి కన్నీరు మాత్రమే. జగన్ రెడ్డి విధానంలో 50% సీట్లు ప్రైవేటుకు పోవడమే కాక మరో 15% సీట్లు కేంద్ర కోటాలో ఇతర రాష్ట్రాలకు పోతాయి. ఈ విధంగా రెంటికి చెడ్డ రేవడి చేశాడు. పీపీపీ విధానంలో కేంద్ర కోటాలో 15% ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పని లేదు. 10 మెడికల్ కాలేజీలు అదనంగా మన రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ కోటాలో అదనంగా 110 సీట్లతో పాటు ప్రైవేట్ కోటాలో మరో 110 సీట్లు, మొత్తం 220 సీట్లు పెరుగుతాయి. మెడికల్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు పెరగడం ముఖ్యం కానీ ఎవరు నిర్వహణ చేస్తారనేది ముఖ్యం కాదు. పీపీపీ విధానంలో కూడా 50% మెడికల్ సీట్లు ప్రభుత్వ కోటాలోనే ఉంటాయి. జగన్ ప్రైవేటుకు కేటాయించిన సీట్లే పీపీపీ విధానంలో ప్రమోటర్ భర్తీ చేస్తారు. పీపీపీ కాలేజీల యాజమాన్య హక్కులన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. రిజర్వేషన్లకు ప్రభుత్వ నిబంధనలే అమలు జరుగుతాయి. 33 ఏళ్ల తర్వాత వాటి నిర్వహణ కూడా ప్రభుత్వ స్వాధీనం అవుతుంది. కరెంటు కోతలు నివారించడానికి గతంలో పీపీపీ విధానంలో జేగురుపాడు విద్యుత్ ప్లాంట్ నిర్మించడమైంది. నేడు 33 ఏళ్లు పూర్తి అయినందున అది తిరిగి ప్రభుత్వ స్వాధీనమైంది. జగన్ రెడ్డి పాలనలో గంగవరం పోర్టును ప్రైవేట్ వారికి అమ్మివేశారు. విశాఖ స్టీలు ప్లాంట్ భూములు అమ్మి వేయమని కేంద్రానికి జగన్ సలహా ఇచ్చాడు. మెడికల్ సీట్లు ప్రైవేటీకరించింది కూడా జగనే. ఇప్పుడు జగన్ కారుస్తున్నది మొసలి కన్నీరు మాత్రమే. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు 8,480 కోట్లు ఖర్చు చేస్తేనే అవి పూర్తయి ఉండేవి. కానీ 5 ఏళ్ల పాలనలో జగన్ ఖర్చు చేసింది కేవలం 1,550 కోట్ల రూపాయలు మాత్రమే. ఇందులో 1 రూపాయి కూడా రాష్ట్ర నిధులు జగన్ ఖర్చు చేయలేదు. ఖర్చు చేసిన 1,550 కోట్ల రూపాయలు పూర్తిగా కేంద్ర నిధులే. పీజీ మెడికల్ సీట్ల కోసం కేంద్రం ఇచ్చిన 700 కోట్ల రూపాయలు కూడా
దారి మళ్లించి స్పెషలిస్ట్ వైద్య విద్యకు నష్టం చేశాడు. 5 ఏళ్ల పాలనలో 18% మాత్రమే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ వాస్తవానికి విరుద్ధంగా 17 కాలేజీలు నిర్మించినట్టుగా అబద్ధాలు చెబుతున్నాడు. క్లాసులు ప్రారంభమైన 5 కాలేజీల్లో కూడా అరకొర సౌకర్యాలే కల్పించాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై జగన్కు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు రాష్ట్ర నిధులు ఎందుకు ఖర్చు చేయలేదు? త్వరగా ఎందుకు నిర్మాణాలు పూర్తి చేయలేదు? జగన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల నేడు కూటమి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటోంది. అది అందరికీ తెలిసిందే. ఉన్న కొద్దిపాటి నిధులు 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలకు కోత పడవా? ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోతలు వేయాలా? రోడ్లు పేదల గృహ నిర్మాణాలు నిలిపివేయాలా? ఫీజు రియంబర్స్మెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ నిలిపివేయాలా? ఇవన్నీ దెబ్బతీసి పేదలలో ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలనేది జగన్ రెడ్డి ముఠా కుట్రగా ఉంది. అందుకే మెడికల్ కాలేజీలపై అబద్ధపు ప్రచారాలతో దండయాత్రలు చేస్తున్నారు. దీర్ఘకాలం రచ్చ చేయాలని తన బినామీల ద్వారా రచ్చ చేయిస్తున్నాడు. తాను 5 ఏళ్లలో చేయలేనిది కూటమి ప్రభుత్వాన్ని 2 ఏళ్లలో చేయమని ఎలా యాగి చేస్తాడు? మెడికల్ కాలేజీలపై జగన్ ముఠా చేస్తున్నది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. హైకోర్టు బుద్ధి చెప్పినా జగన్ రెడ్డి ముఠా బుద్ధి మార్చుకోలేదు. కర్ణాటకలో 12 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం వైద్య ఆరోగ్య ప్రమాణాల్లో చంద్రబాబు పాలన 2014-19లో 4వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని జగన్ రెడ్డి పాలన 2019-24లో 10వ స్థానానికి దిగజార్చింది నిజమని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఆరోగ్య సేవలు గొప్పగా అందించాలనే జగన్ మాటలు శుద్ధ అబద్ధాలు మాత్రమే. విషపూరిత మద్యం ప్రభుత్వ షాపుల ద్వారా సరఫరా చేసి 35 లక్షల మంది పేదల ఆరోగ్యాలు పాడు చేశాడు. వారి లివర్, కిడ్నీలు, మెదడు దెబ్బతిని సుమారు 30,000 మంది మరణించారు. జగన్ రెడ్డి పాలనలో సరఫరా చేసిన మద్యంలో విషపూరిత కెమికల్స్ ఉన్నాయని చెన్నై, బెంగళూరు, చివరికి అమెరికా ల్యాబ్స్ కూడా స్పష్టం చేశాయి. వీటిపై జగన్ రెడ్డి ప్రభుత్వం తగు తనిఖీలు చేయలేదెందుకు? నేడు కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యంపై 1-2 చోట్ల ఆరోపణలు వస్తే వెంటనే బాధ్యులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయడమైంది. నాణ్యత పరీక్షల కోసం ఎక్సైజ్ సురక్ష యాప్ను వినియోగదారులకు అందించడమైంది. నాణ్యత ప్రమాణాల కోసం 13 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఇలా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేయలేదు? కల్తీ మద్యానికి జంగారెడ్డిగూడెంలో 27 మంది పేదల ప్రాణాలు పోయాయి. బాధ్యులపై చర్యలు తీసుకోబోగా సమర్థించాడు. విజయవాడలో కల్తీ మద్యం వల్ల 6 ప్రాణాలు పోయినా బాధ్యుడైన వైకాపా నేత మల్లాది విష్ణుపై చర్యలు తీసుకోలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి, రామరెడ్డి, ప్రతాప్ రెడ్డిపై కల్తీ మద్యం కేసులున్న జగన్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇలా 5 ఏళ్ల పాలనలో విషపూరిత మద్యం పోసి లక్షలాది పేదల ఆరోగ్యాలను గొల్ల చేసిన జగన్కు పేదల పేరు చెప్పే కనీస అర్హత ఉందా? పేదల ద్రోహి జగన్ రెడ్డి. పేదల పెన్నిది చంద్రన్న అనేది కొండంత సత్యం కాదా? పీపీపీ విధానంలోనే మెడికల్ సీట్లు పెరుగుతాయి. త్వరగా కాలేజీ నిర్మాణాలు పూర్తవుతాయి. ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. 2 ఏళ్లలోనే 1750 మెడికల్ సీట్లు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలతో అలజడి రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. ఈ కుట్రలను తిప్పికొట్టాలి. స్వర్ణాంధ్రను సాధించుకుని తెలుగువారు దేశంలో అగ్రస్థానంలో నిలబడాలి.